దేవుడు దావీదును కోల్పోవటానికి ఇష్టపడట్లా. దేవుడు రెండవది దావీదును ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాన్ని దావీదు కోల్పోవటం ఎవరికి ఇష్టం లేదంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టే కష్టమైన ఏం చేస్తున్నాడంట, ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నాతాను ఏం చేశాడు? సింపుల్. దావీదు, నీవు నీ దేవునికి వ్యతిరేకంగా ఈ తప్పు చేశావు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నాతో నీకేం పని లేదు, ఇంకా నీవు నీ దేవుని దగ్గర తేల్చుకోవెళ్ళు అని చెప్పాడు. ఎవరికప్పు చెప్పేశాడు? ఎవరికప్పు చెప్పాడు? ఇప్పుడు సేవకుని పని ఏంటి? ఒక విశ్వాసిని ఎక్కడికి నడిపించాలి చెప్పండి. మరి ఈ రోజులు ఏం జరుగుతున్నాయి? వాళ్ళ చుట్టూ